దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయం ముందు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ వరములను కూర్చిన ఉద్బోధఘాతం, ఇంట్రడక్షన్ క్లాస్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి చిన్న ప్రార్థనతో ఈ యొక్క తరగతి మనం ప్రారంభం చేద్దాం. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన గొప్ప తండ్రి, నీ కొందనాలు. నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ యొక్క ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్య సంబంధమైన విషయాలు మేము గ్రహించడానికి, నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. షైన్ ఆఫ్ షెకినా ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు పరిశుద్ధాత్మ వరములను గూర్చిన ఉద్బోధఘాతం, పరిశుద్ధాత్మ వరాలను దేవుడు ఎందుకు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరాలను గురించి పాత నిబంధనలో వివరణ, కొత్త నిబంధనలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ వరాలను గురించి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మ వరములను గూర్చి ఈ రీతిగా పౌలు మనకు తెలియజేస్తున్నాడు. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది అనే మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఇది మనం గుర్తించాలి. అందరి ప్రయోజనం కొరకు అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వరాలు మనుషుల అందరి ప్రయోజనం కొరకు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి అందరి ప్రయోజనం కొరకు ఈ ఆత్మ సంబంధమైన వరాలను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనకు ఏది శ్రేష్టమైనదో, ఏది శ్రేష్టమైనదని బైబిల్ మనకు తెలియచేస్తుందో దాని మీద మన ధ్యాస, ఆశ అనేది ఉండాలి. శ్రేష్టమైనది దేవుడు మనకు ఉద్దేశించిన ఆత్మ వరాలను గురించి బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఆ శ్రేష్టమైనవి ఈ ఆత్మ సంబంధమైన వరాలు. ఇవి మనకు ప్రయోజనకరంగా ఉన్నాయి. కనుక ఈరోజు ఆత్మ సంబంధమైన వరాలను గూర్చి ఒక్కొక్కటిగా రేపటి తరగతిలో ఒక్కొక్క వరాన్ని గూర్చి వివరంగా 9 వరాలను గూర్చి మనం నేర్చుకుందాం. ఈరోజు ఆత్మ సంబంధమైన వరాలను గూర్చి ఉద్బోధఘాతాన్ని, ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు నేను మీకు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన వరాలు ఇవి పాత నిబంధనలో ఉన్నాయా? పాత నిబంధనలో ఉన్న వ్యక్తులకు ఇలాంటి వరాలను దేవుడు అనుగ్రహించాడా? ఈ విషయాలను వాక్య ఆధారాలతో మనం గుర్తిద్దాం. కేవలం ఆత్మ సంబంధమైన వరాలు అనేవి క్రొత్త నిబంధనలో మాత్రమే దేవుడు మనకిచ్చిన వరాలు కాదు. పరిశుద్ధాత్మలో దేవుని శక్తి సామర్థ్యాలు పరిశుద్ధాత్మలో ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్మలో ఉన్న ఈ శక్తి సామర్థ్యాలే దేవుని యొక్క వరాలు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మలో ఉన్న ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు అవి ఆయన యొక్క గుణలక్షణాలను తెలియజేసే ఫలాలు అని క్రొత్త నిబంధనలో మనకు అర్థమవుతుంది. వరాలు దేవుని శక్తికి సాదృశ్యంగా ఉన్నాయి. ఫలాలు అనేవి దేవుని యొక్క గుణలక్షణాలకు సాదృశ్యంగా ఉన్నాయి. సో మొట్టమొదటి నుండి వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన వరాలు పాత నిబంధనలో ఉన్న వ్యక్తులకు ఎవరెవరు కలిగి ఉన్నారు, వారి యొక్క పరిస్థితులు కొన్ని వాక్య ఆధారాలతో ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆదామును గూర్చి మనం ఆలోచన చేస్తే, ఆదాముకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటంటే జీవము కలిగి చలించే వాటికి, జీవము కలిగిన వాటన్నిటికీ పేర్లు పెట్టమని దేవుడు బాధ్యత అప్పగించాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో 19వ వచనంలో గమనిస్తే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం కలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. ఇటు రీతిగా ఆదాము మొట్టమొదటిగా ఈ జీవులన్నిటికీ పేర్లు పెట్టాడు అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది. పేర్లు పెట్టాలి అంటే ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానం ఆదాము కలిగి ఉండాలి. కాబట్టి ఆదాము మొట్టమొదటిగా ఆత్మ వరాలను కలిగిన వాడుగా ఈ లోకంలో ఉన్నాడు. దేవుని యొక్క బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత జీవము కలిగిన వాటన్నిటికీ పేర్లు పెట్టే విషయంలో ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలను కలిగిన వాడై, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడై, ఏ జంతువుకు ఎలాంటి పేరు పెట్టి వాటిని పిలవాలో అలాంటి పేర్లన్నీ ఆదాము పెట్టాడు. ఏ పేర్లైతే ఆదాము ఆ జంతువులకు పెట్టాడో ఆ పేర్లను దేవుడు కూడా ఆమోదించాడు. ఆదాము పేర్లు పెట్టిన తర్వాత ఈ పేరు తప్పు పెట్టావు, ఈ జంతువుకు ఈ పేరు కరెక్ట్ కాదు అని దేవుడు మరలా వేరే పేరు పెట్టినట్టుగా బైబిల్లో లేదు. దేవుడు పెట్టిన పేర్లన్నీ, ఆదాము పెట్టిన పేర్లు అన్నీ కూడా దేవుడు ఆ పేర్లను ఆమోదించాడు అనేది మనకు అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా ఆత్మ వరాలను కలిగి జీవించిన వ్యక్తిగా ఆదాము కనబడుతున్నాడు. రెండవది, ఆదికాండం 5వ అధ్యాయంలో 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూస్తే హనోకును గూర్చిన జీవితం 4 వచనాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడింది. హనోకు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో నడచుచు దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు కనుక అతడు కొనిపోబడ్డాడు అని బైబిల్లో రాయబడింది. సో ముఖ్యంగా
హనోకు జీవితంలో 365 సంవత్సరాలు బ్రతికాడు. అలాంటి జీవితకాలం అంతా దేవునితో నడిచాడు. చివరిగా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. అయితే ఈ హనోకు దేవునితో నడిచాడు అంటే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత కలిగిన వాడై నడిచాడు. ఆత్మ సంబంధమైన దర్శనాలను హనోకు తన జీవితంలో చూడగలిగాడు. అందుకే యూదా రాసిన పత్రిక హనోకు ఏవైతే వాగ్దానాలను హనోకు ఏవైతే ప్రవచనాలను ప్రవచించాడో ఆ విషయాన్ని యూదా రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఉన్నది 14-15 వచనాలను మనం గమనిస్తే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అనే మాట ఇక్కడ వ్రాయబడింది. అంటే దేవుని యొక్క దర్శనాలను కలిగిన వాడు హనోకు పాపులను శిక్షించుటకు దుష్టక్రియలను బట్టి ప్రజలు చేసిన పాపం బట్టి వేవేల దూతలతో ఆయన రాబోతూ ఉన్నాడు అనే విషయాలు ప్రవచనాత్మకంగా హనోకు ముందుగానే వ్రాసాడు, ముందుగానే ప్రవచించాడు. అంటే ఇలాగూ హనోకు కూడా ఆత్మ సంబంధమైన దర్శనాలను కలిగిన వాడై ఉన్నాడు. అయితే హనోకు ప్రవచించాడు, దర్శనాలను చూశాడు అనేది వాస్తవమే. అయితే తర్వాత కాలంలో హనోకు వ్రాయకుండా, హనోకు ద్వారా నిర్ధారణ జరగకుండా హనోకు ద్వారా రాయబడిన గ్రంథాలు చరిత్రలో అవి వచ్చాయి. హనోకు గ్రంథం అని, అలాగే ద బుక్ ఆఫ్ జైంట్స్ అని, బుక్ ఆఫ్ జూబ్లీ అని, ఇవన్నీ హనోకు రాశాడు. వాటిలో దేవుని దూతల చరిత్రలు, నెఫిలీల చరిత్రలు, ఇంకా దేవుని రాజ్య సంబంధమైన విషయాలు, ఇంకా రకరకాల మర్మయుక్తమైన విషయాలు అందులో ఉన్నాయి అన్నట్టుగా రకరకాల విషయాలతో కూడిన గ్రంథాలు వ్రాయబడ్డాయి. అయితే హనోకు వాటిని వ్రాయలేదు అనేది నిర్ధారణ జరిగింది కనుక ఈరోజు మన బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో హనోకు రాసిన గ్రంథాలు ఏవి కూడా లేవు. కేవలం యూదా పత్రికలో మాత్రమే యూదా తెలియచేసిన రీతిగా హనోకు దేవుని యొక్క దర్శనాలను కలిగిన వాడు, ప్రవచించిన వాడు, ఆత్మ సంబంధమైన వరాలు కలిగిన వాడు అనేది బైబిల్ గ్రంథంలో మనకి అర్థమవుతుంది. ఇటు రీతిగా కొన్ని విషయాలు వాక్య ఆధారాలతో ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు పరిశుద్ధాత్మ ద్వారా ఎలా వారు నడిపింపబడ్డారు, పరిశుద్ధాత్మ ద్వారా ఎలా ప్రవచించారు అనేది మనం పాత నిబంధన కాలంలో కొందరి జీవితాలలో వారు మాట్లాడిన మాటలు, వారు ప్రవచించిన ప్రవచనాలు పరిశుద్ధాత్మ ద్వారా ఎలా వారు ప్రవచించారు, పరిశుద్ధాత్మ వరాలను గూర్చి వారు ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారు అనేది కొన్ని వచనాలు నేను మీ ముందు ఉంచుతాను. ముఖ్యంగా యోసేపును గూర్చిన ప్రవచనం ఆదికాండం 41వ అధ్యాయం 25 నుండి 32 వచనం వరకు చూస్తే, యోసేపు జ్ఞానవంతుడిగా తన జీవితంలో ఉన్నాడని, ప్రవచనాన్ని, జ్ఞానం అంటే కళల యొక్క భావాన్ని చెప్పగలిగిన వాడుగా, ఆత్మవరాలు కలిగిన వాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 45 వచనాలు మనం చూస్తే, దానియేలు కూడా జ్ఞానవంతుడు, ఇలా కళల భావాన్ని చెప్పగలిగిన వాడు, ఆత్మ సంబంధమైన వరాలు కలిగిన వాడు అనేది మనకి అర్థమవుతుంది. అలాగే 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం గమనిస్తే, భవిష్యత్తును చూడగలిగిన వాడుగా సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, రాబోతున్న వాటిని ప్రవచించాడు అనేది బైబిల్ గ్రంథం ఆధారంగా మనకు అర్థమవుతుంది. అలాగే 2వ రాజుల గ్రంథం 5-6 వచనాల్లో మనం గమనిస్తే, ప్రవక్తగా ఉన్న ఎలీషా అప్పటి కాలంలో నయమాను కుష్ఠరోగిగా వచ్చాడు. కుష్ఠరోగిగా ఉన్న ఈ నయమానుకు స్వస్థత కలుగుతుంది. యోర్దాను నదిలో నువ్వు 7 సార్లు మునగాలి అనే విషయంలో ఎలాగైతే మునిగిన తర్వాత స్వస్థత, కుష్ఠరోగం నుండి విడుదల పొందాడో అలా స్వస్థత కలుగుతుందని ప్రవచనాత్మకంగా మాట్లాడిన స్థితి ఎలీషా జీవితంలో కనబడుతుంది. అలాగే గెహజీ అనేవాడు ఈ యొక్క ఎలీషాకు తెలియకుండా ఆస్తి మీద ఆశపడి, బహుమానం మీద ఆశపడి అతడు ఆ నయమాను తెచ్చిన బహుమానాన్ని తీసుకున్నాడు. రహస్యంగా ఆ విషయాలు ఎలీషా తెలుసుకుంటాడు ఆత్మ ద్వారా. నా ఆత్మ నీతో పాటు రాలేదా అని మాట్లాడటం, తర్వాత ఆ గెహజీని ఈ యొక్క కుష్ఠరోగం చేత శపించడం జరిగింది. ఇటు రీతిగా ఎలీషా యొక్క జీవితంలో ప్రవచనాత్మకమైన దర్శనాలు చూసే పరిచర్య మనకు కనబడుతూ ఉంది. ముఖ్యంగా 1 సమూయేలు గ్రంథం ఇందాక తెలియజేసిన 8, 9, 10 వచనాల ప్రకారంగా మనం గమనిస్తే, ఇక్కడ సౌలు కూడా ప్రవక్తలతో పాటు, అప్పటి కాలంలో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు ప్రవచించేవారని, సౌలు కూడా ఇదే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు మనం గమనిస్తే, ప్రవక్తలతో పాటు సౌలు కూడా ప్రవచనాత్మకమైన విషయాలు మాట్లాడాడు, ప్రవచించాడు అనేది సౌలు జీవితంలో కూడా జరిగింది. ఇలాగా ప్రవచనాత్మకమైన పరిచర్యలు జరిగినట్టుగా, దర్శనాలను చూడగలిగిన రీతిగా, దర్శనాలకు అర్థం చెప్పే రీతిగా ఇలాగా జరిగిన ఈ విషయాలు పాత నిబంధనలో రికార్డ్ చేయబడ్డాయి. అదే రీతిగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో కూడా యెహోషువ మోషే ద్వారా అభిషేకించబడినప్పుడు
అతడు సంపూర్ణమైన జ్ఞానం కలిగిన ఆత్మ చేత అతడు నింపబడ్డాడు అనే మాట మనం చూస్తున్నాం ద్వితీయోపదేశకాండం 34:9 అలాగే ఆది కాండం 41:39 నుండి 39 వచనం వరకు మనం చూస్తే యాకోబు ఇద్దరు మనష్షే ఎఫ్రాయిము ఇద్దరు కుమారులు యోసేపుకున్నారు. ఆ యోసేపు కుమారులో చిన్నవాడు ఎఫ్రాయిమును యాకోబు ఆశీర్వదించడం, ఆశీర్వాదం తన జీవితంలో ప్రవచనాత్మకంగా మాట్లాడటం జరిగింది. అలాగే ఎఫ్రాయిం అనేవాడు నిజంగానే యాకోబు పలికిన ఆశీర్వాద వచనాలు, ఆ ప్రవచనాన్ని బట్టి ఎఫ్రాయిము దేవుని ద్వారా ఆశీర్వదించబడిన స్థితి కూడా మనకు అర్థమవుతుంది. అదే రీతిగా మొదటి రాజుల గ్రంథంలో 3:26 నుండి 28 వచనంలో మనం గమనిస్తే సొలొమోను దగ్గరకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఇద్దరు తల్లులు బిడ్డలకు జన్మనిచ్చారు. అయితే ఒక బిడ్డ చనిపోయాడు, ఇంకొక తల్లికి పుట్టిన బిడ్డ బ్రతికున్నాడు. అయితే యజమానురాలు ఏం చేసిందంటే తనకు పుట్టిన ఆ బిడ్డ చనిపోయాడు కాబట్టి ఆ చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి దాసిగా ఉన్న ఆ తల్లి పక్కన పడుకోబెట్టి, తల్లి పక్కన ఉన్న బిడ్డను, ఆ బ్రతికి ఉన్న బిడ్డను తన వైపుకు తీసుకెళ్లి తన దగ్గర పడుకోబెట్టుకుని చచ్చిపోయిన బిడ్డను దాసికి అంటగట్టింది. ఈ ఇద్దరు తల్లుల పంచాయతీ ఎక్కడికి వచ్చింది? సొలొమోను దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ సొలొమోను దగ్గరకు వచ్చిన ఇద్దరు తల్లులు ఏమన్నారంటే, ఇదిగో ఒక ఆమె అంటుంది, ఇదిగో న్యాయంగా అడుగుతుంది, నా బిడ్డ బ్రతికిన వాడుగా పుట్టాడు, అయితే ఈమె ఏమి చేసిందంటే నా బిడ్డను మార్చేసింది, నాకు చచ్చిన బిడ్డను అంటగట్టింది, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటుంది. అవతల ఆమె అంటుంది, ఈ బిడ్డ నా బిడ్డ, ఆమె బిడ్డ చనిపోయిందని వాదిస్తుంది. వీరిద్దరి గురించి ఎలాంటి న్యాయం చెప్పాలో అందరూ తీక్షణంగా రాజు ఏమి చెబుతాడా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో సొలొమోను ఇక్కడ జ్ఞానాత్మను కలిగిన వాడుగా, జ్ఞానం కలిగిన తీర్పు చెప్పినట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. పిల్లరా, అక్కడ సొలొమోను చెప్పిన రీతిగా ఇదిగో బ్రతికున్న బిడ్డను ఇద్దరుగా నరికి వేసి ఇద్దరికి పంచేసి ఇచ్చేయండి అంటాం. అప్పుడు నిజంగా తనకు పుట్టిన బిడ్డ కనుక తల్లి లేదు చంపొద్దు, నా బిడ్డను ఆమె దగ్గర పెరగనివ్వండి అని అనటం. అలాగ న్యాయంగా ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించడం జరిగింది. మనం గమనిస్తే పిల్లరా, ఆ సొలొమోను యొక్క జ్ఞానం సొలొమోను యొక్క జ్ఞానం మొదటి రాజులు 3:28 చూస్తే అందరూ కూడా ఈయనకు కలిగిన జ్ఞానం ఇది దేవుని యొక్క జ్ఞానం అని ప్రజలు సొలొమోను జ్ఞానం గురించి చెప్పుకున్నారు. అది దేవుని యొక్క ఆత్మ ద్వారా కలిగిన జ్ఞానం, ఇది దైవాత్మ ద్వారా కలిగిన జ్ఞానం అని ప్రజలు ఒప్పుకున్నారు. ఇదే రీతిగా పాత నిబంధన కాలంలో వివిధ సందర్భాలలో జ్ఞానయుక్తమైన పనులు రాజులు చేయటం, ప్రవచించటం, ఇవన్నీ ప్రవక్తలు ప్రవచించటం, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన ఈ క్రియలన్నీ కూడా పాత నిబంధనలో దేవుని యొక్క వరాలు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన ఈ కృపా వరాలు, పరిశుద్ధాత్మ వరాల ద్వారా పరిచర్యలు జరిగాయి అనేది బైబిల్ గ్రంథంలో మనకి అర్థమవుతుంది. అదే రీతిగా ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథం 61:1-2 యేసుక్రీస్తు ప్రభు ఆయన తన దేవుని యొక్క ఆత్మ తన మీద ఉందని, రోగులను బాగు చేయడానికి లోకంలోనికి పంపబడ్డాడని ఏవైతే ప్రవచనాలను యెషయా గ్రంథం 61:1-2 రాశాడో అదే ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా జరిగాయి. మార్కు సువార్త 16:15-18 మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో అదే విడుదల పరిచర్య యేసుక్రీస్తు ప్రభు జరిగించాడు. అలాగే యెషయా గ్రంథం 35:4-8 చూస్తే అక్కడ కూడా ప్రభువాత్మ నా మీద ఉంది కాబట్టి నేను ఇలా బంధింపబడిన వారికి విడుదల కలుగ చేయడానికి నేను పంపబడ్డాను అని ఏ మాటలైతే యెషయా గ్రంథం 35:4-8 వ్రాయబడ్డాయో అదే పరిచర్య లూకా రాసిన సువార్త 4:14-22 మనం గమనిస్తే అదే ప్రవచనాత్మకమైన పరిచర్య యేసుక్రీస్తు ప్రభు నేను చేయటానికి వచ్చాను అనేది యేసుక్రీస్తు ప్రభు ఆయన తెలియజేశాడు. అలాగే యెషయా 53 అంతా కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి ప్రవచనాత్మకంగా వ్రాయబడిన విషయాలు వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో శిలువ మరణం సమయంలో అవన్నీ యెషయా గ్రంథం 53 రాయబడిన విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినవన్నీ, రికార్డ్ చేయబడినవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇటు రీతిగా చెప్పుకుంటూ పోతే దావీదు ప్రవచించిన ప్రవచనాలు యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడటం, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు పరిశుద్ధులు మాట్లాడినవన్నీ పాత నిబంధనలో జరిగిన అన్ని కొత్త నిబంధనలో జరుగుతూ ఉండటం, యోన చేపగర్భంలోనికి వెళ్ళి వచ్చిన ఆ సన్నివేశం అది యేసుక్రీస్తు ప్రభు 3 దినాలు భూగర్భంలో ఉంటాడు అనే రీతిగా ఒక సూచక క్రియగా అది ఉండటం. ఇటు రీతిగా ఏ విషయాన్ని కూడా పాత నిబంధనలో ఉన్న ఈ విషయం ఇది అక్కరలేదు, మనకు తెలియక్కర్లేదు అనేది లేకుండా ప్రవచనాత్మకమైన విషయాలతో కూడిన విషయాలన్నీ ఇలా పరిశుద్ధాత్మ వరాలతో నింపబడిన భక్తుల ద్వారా దేవుడు పరిచర్య జరిగించిన విధానం అంతా కూడా పాత నిబంధనలో మనకు కనబడుతుంది. అయితే పాత నిబంధనలో ఉన్న ఈ ఆత్మవరాలు దేవుడు పాత నిబంధనలో ఉన్న వారందరికీ అనుగ్రహించాడు. అందుకే సొలొమోను దేవాలయంలో అక్కడ యాజకులు 120 మంది ప్రవచించారు అని బైబిల్లో రాయబడింది. ప్రవచించే వరాలు కలిగిన వారుగా ఉన్నారు. మోషే మీదకు దేవుని ఆత్మ వచ్చినప్పుడు ముఖం ప్రకాశించే రీతిగా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడిన వాడుగా మోషే కనబడుతూ ఉన్నాడు. పిల్లలు అలాగే ఏలియా మీదకు దేవుని ఆత్మ వస్తే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. సంసోను మీదకు దేవుని ఆత్మ వస్తే సంసోను కూడా గొప్ప కార్యాలు చేసిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. క్రియల మూలంగా దేవుడు నీతిమంతులుగా వాళ్ళని పోల్చి చూడలేదు.
దేవుని యందు విశ్వాసం ఉంచడం బట్టి ఆ ఆత్మ వరాలను వారు కలిగిన వారుగా పాత నిబంధనలో కనబడుతున్నారు. సో క్రియల మూలంగా వారు నీతిమంతులైనందుకు పాత నిబంధనలు వారికి వరాలు ఇవ్వలేదు. వాళ్ళు క్రియల మూలంగా చూస్తే అంత పరిశుద్ధంగా లేకపోయినా, వారు నీతిమంతులుగా వారి జీవితాలు కొనసాగించకపోయినా, పిల్లరా, దేవుని నందు విశ్వాసం ఉంచినందుకు దేవుడు వారిని నీతిమంతులుగా చేశాడు. అలా నీతిమంతులుగా చేయబడిన వీరి మీద దేవుని ఆత్మను ఉంచాడు. కాబట్టి వారు సంపూర్ణంగా దేవుని ఆత్మ వరాలు కలిగిన వారుగా వారు పరిచర్యలు జరిగించారు అనేది పాత నిబంధన ఆధారంగా మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యంగా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క దేవుని వాక్యం అనేది సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే ఇదంతా ఈ బైబిల్ గ్రంథం రాయబడింది అనేది మనకు అర్థమవ్వాలి. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన చరిత్రలో సృష్టి నిర్మాణం జరిగినప్పుడు మానవులు లేనప్పుడు జరిగిన ఈ ప్రపంచ సృష్టిని తెలియచేయాలంటే పరిశుద్ధాత్మే బయలుపరచాలి కదా. జరిగిపోయిన వ్యక్తుల జీవిత చరిత్రలు, వారితో పాటు వారు కలిసి లేకపోయినప్పటికీ, ఉదాహరణకు సొదొమ గొమొర్రాకు లోతు పారిపోయాడు తన 2 కుమార్తెలను తీసుకొని. అలా వెళ్ళిపోయిన వ్యక్తి సోయారులో ఒక ప్రాంతంలో గుహలో దాక్కున్నాడు. అక్కడ తండ్రితో కూతుర్లిద్దరూ శయనించారనే విషయాలు రాయబడ్డాయి. అసలు ఎవరు దగ్గరుండి ఆ విషయాలు చూశారు, బైబిల్లో రాశారు. ఇలాగూ చరిత్రలోనికి ఒకసారి మనం వెళితే ఎన్నో రహస్యమైన విషయాలు, ఎక్కడో జరిగిన విషయాలు, ఇలాగూ నాలుగు గోడల మధ్యలో జరిగిన విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడ్డాయి. ఇవన్నీ రాయబడాలంటే ఎలా జరుగుతుంది? ఎలా ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో రాయగలుగుతారు? అలా రాయాలి అంటే గనక ఖచ్చితంగా దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారానే జరగాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో 20-21 వచనాల్లో రాయబడిన మాటలను బట్టి నేను చదువుతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలంటున్నాడు. ఏదో ఊహించి ఇలా అంటే అలా అంటే అని బైబిల్ గ్రంథం రాయబడలేదు. ఊహలను బట్టి ఈ బైబిల్ గ్రంథం అనేది, దేవుని యొక్క మాట అనేది రాయబడలేదు. ఎలా మనం రాయబడింది? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చ వలన కలగలేదు. మనుషుని యొక్క ఇష్టాన్ని బట్టి, మనుషుల ఆలోచనను బట్టి ప్రవచనం అనేది పుట్టలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తలందరూ పరిశుద్ధాత్మ మూలంగానే వారు ప్రకటించాలి. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని సంబంధమైన విషయాలు వారు తెలుసుకోగలరు. దేవుని ఆత్మకు సంబంధించిన విషయాలు ఏది దేవుడు వారికి బయలుపరుస్తున్నాడో అదే రీతిగా వారు దేవుని సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి దేవుని ఆత్మను కలిగిన వారుగా వారు రాశారు. ఆత్మ సంబంధమైన విషయాలు వారు తెలుసుకోగలిగారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 11వ వచనం నుండి నేను చదువుతున్నాను. 10-11 వచనాల్లో రాయబడిన మాటలు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుడే మనకు వాటిని బయలుపరుస్తాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు బయలుపరచకపోతే మనిషికి ఎలా తెలుస్తుంది? మనిషి జ్ఞానానికి అందని విషయాలు ఎలా బైబిల్లో రాయబడ్డాయి? దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాయించిన విషయాలన్నీ కూడా మనిషి జ్ఞానానికి మించిన విషయాలు. చరిత్రలో అసలు లిపి లేనప్పుడు జరిగిన ఈ సృష్టి నిర్మాణం అంతా కళ్ళకు కట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడంటే దర్శన రీతిగా దేవుడు వాటిని మరలా చూపించాడు. దర్శన రీతిగా దేవుడు వాటిని చూపించాడు గనుక దేవుడు మొదటి రోజు వెలుగు కలుగును గాక, 2వ రోజు భూమి క్రింది జలాలు మీది జలాలు వేరుపరచబడును గాక అని ఒక్కొక్క సృష్టి నిర్మాణం అంతా జరిగింది. కాబట్టి దేవుడు వాటిని మరలా చూపించాడు. ఆ సృష్టి నిర్మాణం చూశాడు గనుక వాటిని బైబిల్లో వాళ్ళు రాయగలిగారు. ఇటు రీతిగా దేవుడే బయలుపరుస్తున్నాడు. దేవుడు తెలియచేసిన విషయాలను బట్టి మాత్రమే వాక్యంలో ఉన్న విషయాలు దేవుడు తెలియచేసిన విషయాలను బట్టి రాయబడ్డాయి. కాబట్టి 10వ వచనంలో దేవుని యొక్క ఆత్మ దేవుని మర్మాలను కూడా మనుషులకు బోధిస్తున్నాడు అని రాయబడింది. అలాగే 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో ఎవరికి అవి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవునికే గాని మరి ఎవరికి తెలియవు. కాబట్టి దేవుని సంగతులు దేవునికే తెలుస్తాయి, మనిషి సంగతులు మనిషికే తెలుస్తాయి. మరి మనిషికి దేవుని సంగతులు తెలియాలంటే దేవుడు మనిషికి తెలియచేయాలి. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియజేసిన విషయాలు మనిషికి అర్థమైంది. పరిశుద్ధాత్మ ద్వారా వారు బోధించబడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా వారు తెలుసుకున్న విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో వారు రాసి జరిగిన విషయాలు, వారు చూడని విషయాలు. ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబుకు పక్కనే ఉన్నట్టుగా యోబు జీవితంలో 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారని, యోబుకు తల నుండి కింద వరకు రోగగ్రస్తుడైపోయాడని, భార్య వచ్చి ఇంకా నువ్వు యథార్థత వదలకుండా ఉంటావా, నువ్వు చచ్చిపోవని అన్నదని, చెల్లపెంగుతో ఆ శరీరాన్ని గోక్కుంటూ బాధ అనుభవించాడని పక్క నుండి చూసినట్టుగా ఎవరో రాస్తారు. యోబు గ్రంథం ఎవరు రాస్తారు? యోబే రాసుకుంటాడా? యోబు గ్రంథం యోబే రాసుకున్నాడా? కాదు. యోబు గ్రంథాన్ని ఎవరో చూసినట్టుగా రాశారు. తన జీవితంలో జరిగిన పరిణామాలన్నీ, నష్టం దగ్గర నుండి తిరిగి 2 ఆశీర్వాదం వరకు
దగ్గరుండి యోబుతో పాటు తన స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారని, అక్కడ జరిగిందంతా డిబేట్, ఆ డిస్కషన్లు అన్ని పక్క నుండి చూసినట్టుగా రిపోర్టర్ లాగా ఎవరు ప్రజెంటేషన్ ఇచ్చారు. దేవుడు మాట్లాడిన మాటలకు యోబు ఎలా స్పందిస్తున్నాడో, యోబు ఎలాంటి విషయాలు దేవునికి జవాబిచ్చాడు, ఇవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో రాశారు. అంటే ఎవరో దగ్గరుండి వాటిని చూసినట్టుగానే రాశారు. అయితే యోబు సంగతులన్నీ రాయాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడితేనే కదా రాయాలి. ఇటు రీతిగా దేవుని సంబంధమైన విషయాలు దేవుని ఆత్మకు తెలుస్తాయి. దేవుని ఆత్మకు తెలిసిన విషయాలు మానవునికి దేవుడు తెలియచేస్తేనే తప్ప ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు ఎవరు కూడా వారి ఊహను బట్టి, వారి ఆలోచనను బట్టి రాయలేరు. కాబట్టి దేవుని వాక్యం అనేది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడింది. అంటే ఈ ప్రేరేపణ పొందుకున్న వ్యక్తులు, ప్రవక్తలందరూ, రాసిన ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు వంశావళిల చరిత్ర ఉంది. ఆదాం మొదలుకొని తర్వాత వీరు, తర్వాత వారు, వీరు వీరు అని రకరకాల వంశావళిల చరిత్రలు ఎలా రాయబడ్డాయి. ఈ వంశావళిల చరిత్రలు రాయబడాలంటే ఈ వంశావళి కొరకు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగిస్తేనే గాని దేవుని సంబంధమైన విషయాలు అర్థం కావు గనుక ఒకరి తర్వాత ఒకరు 800 సంవత్సరాలు బ్రతికారని, అక్కడ వారు సమాధి చేయబడ్డారని, ఇలా సంగతులన్నీ కూడా ఎవరో కళ్ళకు కట్టినట్టుగా దేవుని ద్వారా ప్రేరేపించబడిన వ్యక్తుల ద్వారా ఈ వంశావళుల చరిత్ర రాయబడింది, సృష్టి చరిత్ర రాయబడింది. అలాగే దేవుడు తెలియజేసిన విషయాలన్నింటినీ బట్టి ఇలాగూ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట దేవుని మాట అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇలాగూ యాజకులు బలి అర్పణలను గురించి, పాప ప్రాయశ్చిత్త బలిర్పణల గురించి, వీటన్నిటిని గురించి యాజకులు రాశారు. అలాగే మోషే కొన్ని మాటలు రాశాడు. అలాగే దేవుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. పదాజ్ఞలు ఎవరు రాశారు? పదాజ్ఞలు దేవుని చేతితో ఆ పలుకులను చెక్కాడు, దేవుడే ఆజ్ఞలను ఇచ్చాడు. ఇలాగ దేవుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దేవుని యొక్క వాక్యాన్ని రాయటం విషయంలో. అలా చరిత్రకారులు ఉన్నారు, ఆజ్ఞలను గురించి రాసిన అడ్వకేట్స్ ఉన్నారు, ఇలాగ వంశావళిని రాసిన జీనియాలజిస్టులు ఉన్నారు, అలాగే ఈ యొక్క సాక్రిఫైజెస్ అన్ని రాసిన ప్రీస్టులు అంటే యాజకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అలాగే యుద్ధాలు జరుగుతున్న చరిత్రలు ఉన్నాయి, ఆ యుద్ధాల గురించి రాసిన యుద్ధ చరిత్రలు రాసిన చరిత్రకారులు ఉన్నారు. ఇలాగ రాజ్య సమాచారాలన్నీ తెలియజేయడానికి ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో అన్ని విషయాలు కూడా ఇలాగూ వరుసగా ఒక్కొక్కరి పని ఒక్కొక్కరు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారి ద్వారా దేవుని యొక్క ఈ వాక్యం, ఈ బైబిల్ గ్రంథం అనేది వ్రాయబడింది. కాబట్టి పాత నిబంధన నుండి కొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడిచ్చిన ప్రత్యక్షతలే, దేవుడు చూపించిన విషయాలే, జరగబోతున్న విషయాలు కానీ, జరిగిపోయిన విషయాలు కానీ, జరిగిన విషయాలు కానీ, ఇలాగూ దేవుడు చెప్పిన ప్రతి మాట, జరిగిన ప్రతి వాస్తవంతో ఈ బైబిల్ గ్రంథం రాయబడింది. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం అనేది వాస్తవంగా నిరూపించబడే గ్రంథం. వాస్తవంగా జరిగిన సంఘటనలు ఇప్పటికీ సొదొమ గొమొర్రాలో నిజంగానే దేవుడు అక్కడ అగ్ని వర్షాన్ని కురిపించాడా, అగ్ని గంధకాలు కురిసాయా అంటే అవునా కాదా, బైబిల్లో రాయబడింది, అవునా కాదా, వెళ్ళి పరీక్షించండి. పరీక్షించిన వారు ఏమని చెప్తున్నారు? అక్కడ అగ్ని గంధకాలు కురిసినట్టుగా అక్కడ రికార్డ్ చేయబడిన విషయాలన్నీ చూశారు. ఇప్పటికీ యూట్యూబ్ లో అన్ని ఉన్నాయి. సొదొమ గొమొర్రా ఎంతగా అది బూడిదగా మారిపోయింది. ఇప్పటికి ఒక మొక్క అక్కడ మొలవటం లేదు. ఏ వ్యక్తి అక్కడ ఒక పునాది వేసి ఇల్లు కట్టే పరిస్థితి ఆ భూభాగంలో లేదు. మొక్కలు అసలు మొలిసే ప్రసక్తే లేదు. అంత రీతిగా డ్యామేజ్ అయిపోయింది సొదొమ గొమొర్రా. అది బైబిల్లో రాయబడింది, రికార్డ్ చేయబడింది. వాస్తవం కాదా? వెళ్ళి చూడండి. సొదొమ గొమొర్రా అంటే ఇరాక్ లో భాగం, అది అక్కడికి వెళ్ళి చూడండి. నిజంగానే డ్యామేజ్ అయిపోయిన భూభాగం అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఇటు రీతిగా ఇలాగూ బైబిల్లో రికార్డ్ చేయబడిన విషయాలు. ఈ ఫరో సైన్యం సముద్రంలో నుండి వెళ్తున్నప్పుడు ఆ రథ చక్రాలు ఊడిపోయేటట్టుగా దేవుడు చేశాడని నిర్మాకాండం 14వ అధ్యాయంలో రాయబడింది కదా, అవునా కదా? చూడండి, నిజంగానే ఆ రథ చక్రాలు కొన్ని ఆ సముద్ర కింద భాగంలో అవి ఉన్నాయి. వాటిని పరిశీలించారు, తెలుసుకున్నారు. రాన్ వైట్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త, చరిత్రకారుడు, బైబిల్ని పరిశోధించిన వ్యక్తి రాన్ వైట్ అనే ఒక వ్యక్తి బృందంతో వెళ్ళాడు. ఆ ఎర్ర సముద్రంలో కింద ఆ ఫరో రథాల చక్రాలు దొరికాయి. అవి యూట్యూబ్ లో ఉన్నాయి, చూడండి. నిజంగానే వాక్య ఆధారాలతో దేవుడు వాటన్నిటిని, ఇవన్నీ కూడా వాక్య ఆధారాలతో దేవుడు నిరూపించాడు. ఎందుకంటే జరిగిన వాస్తవాలవి. కాబట్టి వాక్యంలో ఉన్నవి కల్పిత కథలో లేక ఊహను బట్టి వ్రాసారో అంటే కుదరదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ బంధకాల నుండి, ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం దగ్గర జ్ఞాపకార్థంగా ఒక గోపురంలా కట్టమన్నాడు, ఒక ఎత్తైన ఒక స్తంభాన్ని నిలబెట్టమన్నాడు. అది ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ అది ఉంది. సో దేవుడు కట్టమని చెప్పారు, అది కట్టారు, బైబిల్లో రికార్డ్ చేయబడింది, అది ఇప్పటికీ కూడా అది ఉంది. కాబట్టి వాస్తవాలు మన బైబిల్లో రాయబడ్డాయి, అవునా కాదా? ఈ రోజు ఇంటర్నెట్ అడిగిన వాస్తవాలన్నీ కూడా వాక్యం ఎంత వాస్తవమైనదో విలువైనదో మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు రాజ్యం ఉన్నదని, యెరూషలేముది దావీదు పట్టణం అంటే, అవునా అది ఇశ్రాయేలు పట్టణం, దావీదు పట్టణం అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. రాజ్యాల చరిత్ర తెలియజేస్తుంది. బైబిల్ చెప్తుంది మనకి, ఫస్ట్ ఐగుప్తీయులు మంచి గొప్ప సామ్రాజ్యం, తర్వాత అశ్షూరీయులు గొప్ప సామ్రాజ్యం అని, తర్వాత బబులోనీయులు పెద్ద సామ్రాజ్యం అని, బబులోనీయులు అంటే ఇరాక్ వాళ్ళు, తర్వాత ఈ పర్షియన్స్ గొప్ప సామ్రాజ్యం మనకి నిర్మించారని, అంటే ఇరాన్ వాళ్ళు మన ఇరానీ కేఫ్ కూడా మన ఇండియాలో పెట్టారు కదా, ప్రపంచాన్ని పరిపాలించారు. ఇవన్నీ వాస్తవాలు కదా. తర్వాత
తర్వాత గ్రీకు రాజ్యం వచ్చిందని బైబిల్ చెప్తుంది. అది వాస్తవమే కదా. ఈరోజు ఆల్ఫా బీటా గామా అనేది మనం ఉపయోగిస్తున్నాం. ఏం పదాలు అవి? ఎక్కడి నుండి వచ్చిన లిటరేచర్? అవి గ్రీకు పదాలే కదా. ప్రపంచ దేశాలు పరిపాలించిన చరిత్రలు బైబిల్లో రాయబడ్డాయి. అవి వాస్తవాలు. తర్వాత రోమన్ గవర్నమెంట్ వచ్చిందని, అది యేసు ప్రభు కాలంలో ఆ రోమన్ గవర్నమెంట్ అనేది ఉంది. తర్వాత కాలంలో అది రోమన్ క్యాథలిక్స్ గా అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి కదా. దేవుని ఆత్మ ద్వారా రాయబడిన ఈ దేవుని యొక్క గ్రంథం అనేది వాస్తవాలతో రాయబడింది. కట్టు కల్పనలతో, లేక ఏదో జరిగిపోయినట్టు ఏదో ఊహా కల్పనలతో, ఏదో ఊహను బట్టి రాయబడిన గ్రంథం కాదు. దేవుని ఆత్మ ద్వారా దేవుడు తెలియజేసిన విషయాలు, దేవుడు వాస్తవాలను బైబిల్లో రాయించాడు. కాబట్టి బైబిల్ గ్రంథం ఒక్కటి మాత్రమే వాస్తవాలను గురించి సాక్ష్యం ఇచ్చే గ్రంథం. బైబిల్ గ్రంథం ఒక్కటే పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథం. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు, ఆత్మ సంబంధమైన వరాలు కలిగిన వారు, పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, సొంత ఊహను బట్టి కాకుండా, సొంత ఆలోచన బట్టి కాకుండా, సొంత ప్రేరేపణను బట్టి కాకుండా, దేవుని ఆత్మ ద్వారా రాయబడిన ఈ గ్రంథమే ఇది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథం. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు అనేది ఈరోజు ఉద్బోధఘాతంగానే నేను చెప్పి ముగించబోతున్నాను. పరిశుద్ధాత్మ వరాలను బట్టి పాత నిబంధనలో వారందరూ ప్రవచించారు, దర్శనాలు చూశారు, కళ్ళకు అర్థాలు చెప్పారు, ఇలా రకరకాల యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు చెప్పారు, జరగబోయే విషయాలన్నీ చెప్పారు. ఇంకా యెషయా గ్రంథం మనం ఆఖరి వరకు వచ్చేస్తుంటే ఇక దేవుని రాజ్యం, రాబోతున్న దేవుని రాజ్యాన్ని గురించి కూడా అనేక విషయాలు యెషయా ప్రవచించాడు. కాబట్టి వాస్తవాలన్నింటినీ వారు ఎలా ప్రకటించారు, ఎలా చెప్పగలిగారు, ప్రవచించగలిగారు అంటే కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆ పని వారు చేయగలిగారు. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు అనేవి పాత నిబంధనలో ఉన్న భక్తులు వారు కలిగి ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ వారి లోపల లేడు. పరిశుద్ధాత్మ వారి లోపల లేడు, వారి పైన ఉన్నాడు. ఆత్మ వరాలను బట్టి పనిచేశాడు. కొత్త నిబంధనలో మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మనలో ఉన్న ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పటికీ మనతో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళేంత వరకు కూడా మనలోనే ఉంటాడు. పిల్లలు, ముఖ్యంగా ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ నా ముగింపులో ఒక 5 నిమిషాలు నేను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ వరాలను గురించి ఒక మాట నేను మీకు తెలియచేసి ఈ రోజు నేను ముగించబోతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో ఈ పరిశుద్ధాత్మ వరాలను గురించి 9 వరాలను గురించి రాయబడింది. ఇక్కడ రాయబడిన ఈ యొక్క వాక్యాల ఆధారంగా ఒకసారి నేను చదువుతున్నా. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసం, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేసే శక్తి, మరి ఒకనికి ప్రవచన వరం, మరి ఒకనికి ఆత్మలను వేచిన వరం, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఇటు రీతిగా వ్రాయబడిన ఈ యొక్క వాక్య ఆధారాన్ని బట్టి 9 వరాలు, కృపా వరాలు పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. సో ఈ రోజు నా ముగింపులో భాగంగా ఈ 9 వరాలు 3 భాగాలుగా చేయబడ్డాయి. 3 భాగాలుగా ఈ 9 వరాలు చేయబడ్డాయి. వాక్ శక్తి ద్వారా పనిచేసే వరాలు, వాక్ శక్తి ద్వారా పనిచేసే వరాలు 3 ఉన్నాయి. అలాగే ప్రత్యక్షత ద్వారా పనిచేసే రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటాం. ప్రత్యక్షత ద్వారా పనిచేసే వరాలు 3 ఉన్నాయి. అలాగే పవర్ గిఫ్ట్స్ అంటాం. శక్తిని కనపరిచే వరాలు, ప్రత్యక్షతను కనపరిచే వరాలు, వాక్ శక్తి ద్వారా పనిచేసే వరాలు 3 ఈ 9 వరాలు 3 వరాలుగా అవి విభాగించబడ్డాయి. సో మొట్టమొదటిగా వాక్ శక్తి ద్వారా పనిచేసే వరాలు అనేటప్పటికీ భాషల వరం, భాషలకు అర్థం చెప్పే వరం, అలాగే ప్రవచన వరం, ఈ 3 వరాలు కూడా వాక్ శక్తి ద్వారా పనిచేస్తున్న వరాలు అనేది గుర్తించాలి. రెండోది రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటారు. ప్రత్యక్షత కలిగిన వరాలు, ప్రత్యక్షత కలుగు చేస్తాయి. అవి ఏంటంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మలను వివేచించే వరం. ఈ 3 వరాలను కూడా రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటారు. ఇవి ఆత్మలో అంటే దర్శనాలు చూడటం, కళలు చూడటం, ఆత్మలను చూడటం, ఇవి ఈ 3 వరాలలో ఉన్నాయి. అవి ఇవన్నీ కూడా నేను రేపటి దినం నుండి ప్రారంభించబోతున్నా. అదే రీతిగా పవర్ గిఫ్ట్స్ అంటారు. అంటే శక్తి సామర్థ్యాలను కనపరుస్తాయి ఈ వరాలు. ఆ 3 వరాలు ఏమిటంటే, ఒకటి విశ్వాసం అనే వరం, అలాగే స్వస్థపరిచే వరాలు, అలాగే అద్భుత కార్యాలు చేసే శక్తి. ఇవన్నీ పవర్ గిఫ్ట్స్ అంటారు. అద్భుత కార్యాలు చేసే శక్తి, స్వస్థపరిచే వరం, విశ్వాసం, ఈ 3. కాబట్టి ఇలాగ ఒక్కొక్క 3 విభాగాలుగా వాక్ శక్తి ద్వారా పనిచేసే వరాలు అంటే భాషల వరం, భాషలకు అర్థం చెప్పే వరం, ప్రవచించే వరం. అలాగే ప్రత్యక్షత కలిగించే వరాలు అంటే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మలను వివేచించే వరం. అలాగే 3వది శక్తి సామర్థ్యాలను నిరూపించేది విశ్వాసం, అలాగే స్వస్థపరిచే వరం, అద్భుత కార్యాలు చేసే శక్తి. ఈ 3 ఇలా 3 విభాగాలుగా ఇవి డివైడ్ చేయబడుతున్నాయి. ఈ 3 విభాగాలుగా ఉన్నది ఒక్కొక్క వరం ఒక్కొక్క రోజు 30 నుండి 40 నిమిషాల కాల వ్యవధిలో నేను మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. ఎవరు మిస్ కావద్దు. తప్పనిసరిగా మనలో ఉన్నాయా ఈ వరాలు అనిపిస్తుంది. మనలో దేవుడి వరాలు ఇచ్చాడా నిజంగా అనిపిస్తుంది.
కాబట్టి అనేక అపోహలు ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మ వరాలు మనం పొందుకోవాలంటే అపోస్తల కాలంలో చేతులుంచి ప్రార్థన చేసినట్టుగా ఎవరో ప్రార్థన చేయాలి, లేక మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆత్మ వచ్చి నింపబడాలి. రకరకాల అపోహలు ఉన్నాయి. అవి ఎంతవరకు వాస్తవం, ఎలాగ ఈ పరిశుద్ధాత్మ వరాలు పొందుకుంటాం, ఈ పరిశుద్ధాత్మ వరాలు ఎలా పనిచేస్తాయి, తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. రేపటి తరగతిలో ఇవన్నీ నేను మీకు తెలియచేయబోతున్నాను. ఇంతవరకు ఈ యొక్క పరిశుద్ధాత్మ వరాలు అనేవి పాత నిబంధనలో ఉన్నాయి అని, అలాగే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయని, ఆ పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వారే ప్రేరేపణ ద్వారా ప్రత్యక్షతలు కలిగిన వారుగా, దర్శనాలను చూసి ప్రవక్తలుగా ఈ వాక్యాన్ని వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే రాశారు. వాస్తవాలతో కూడిన చరిత్ర వారు రాశారు. ఇందులో అవాస్తవం లేదు. పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథం అని ఈరోజు నేను మీకు తెలియచేస్తూ మరొకసారి ఈ విషయాలని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం ముద్రించండి. ఈ పరిశుద్ధాత్మ వరాలను కలిగిన వారు కానీ పరిచర్యలో వీరు వాడబడినట్లు కృపను గ్రహించండి. నీ కాపుదలకు ఆన్లైన్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు, ముఖ్యంగా పరిశుద్ధాత్మ వరాలను కలిగి దేవుని సేవలు వాడవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప తోడేయండి, సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.